స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో గత కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్ను అమలుపరచడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొంత చిత్తశుద్ధి చూపలేదనేటువంటి భావనతో బీసీ జేఏసీ నాడు పనిచేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు హుజురాబాద్లో ఈ అంబేద్కర్ కూడల వద్ద 42% రిజర్వేషన్ సాధించుకునేటువంటి క్రమంలో ఈరోజు మేము ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఒకనాడు రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డిలో డిక్లేర్ చేసిన విధంగా 42%ని అమలుపరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, దీనిని కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో బిల్లు చేసినప్పటికీ కేంద్రంలో పార్లమెంటులో అఖిల భారత స్థాయిలో అఖిల పక్షాలను కూడగట్టుకొని పార్లమెంటులో వాయిస్ వినిపింపజేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. 60% ఉన్నటువంటి బీసీలు దేశ జనాభాలో కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి కనీసం 42% కొట్లాడుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాలని, ఏది ఎట్లున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము దొంద అనే విధంగా కాకుండా బీసీలకు స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగ రంగాలలో 42% సాధించేంత వరకు ఈ రాష్ట్ర శాఖ ఇచ్చేటువంటి పిలుపు మేరకు హుజురాబాద్లో మేము ఎప్పుడు కూడా మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడము, ఈ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కూడా బీసీలకు ఉన్నటువంటి 23% కూడా తగ్గించడం జరిగిందనే దాన్ని కూడా ఒక స్టాటిస్టికల్గా ఒక సాంకేతికంగా దాన్ని మరి సరిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు కామారెడ్డిలో డిక్లేర్ చేసిన ప్రకారంగా 42%ని ప్రకటించిన తర్వాతనే ఎన్నికలకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం చాలా విచారించదగ్గ విషయం. బీజేపీ ప్రభుత్వం అది ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా బీసీ నాయకులుగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీసీ నాయకులు బీసీల కొరకు సామాజిక పోరాటం చేయాల్సిన బాధ్యత వాళ్ళ అందరిపైన ఉంది. అవసరమైతే బీసీలకు న్యాయం జరగడానికి వాళ్ళు పదవులను తృణప్రాయంగా భావించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము వారు గుర్తు చేస్తున్నాం. అది బీజేపీ పార్టీ కానివ్వండి, అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అది బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఆ పార్టీలలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు ఈ బీసీలకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళు కూడా మరి రోడ్డుకు వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మేము 42%ని సాధించుకునేంత వరకు కూడా రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపు మేరకు మా ఉద్యమాలను ఇంకా కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ రూపం లోపల విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే రద్దు చేయాలని జీవో 46 ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలలో కూడా 23% కూడా బీసీలకు మరి న్యాయం జరగలేదు కాబట్టి మరి ఒక జీవోను సవరించి న్యాయం జరిగేటట్టుగా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.